హలో నేను మీ చేస్తున్నాం. సునీల్ ఐపీఎస్ మరోసారి రఘురామకృష్ణరాజు గారిని లాజిక్తో ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఒకప్పుడు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, కస్టోడియల్ టార్చర్కి గురి చేశారనేది రఘురామకృష్ణరాజు గారు సునీల్ ఐపీఎస్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ కేసుకు సంబంధించి ఒక్కసారి విచారణకి హాజరయ్యారు, మళ్ళా విచారణకి హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు పంపించడానికి అవకాశం ఉంది. ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ని మరోసారి కొనసాగిస్తూ ఉత్తర్వులు కూడా తాజాగా ఇచ్చారు. మరి సునీల్ని అరెస్ట్ చేస్తారా అని అంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. మరి రఘురామకృష్ణరాజు గారి మీద ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు తాజాగా సునీల్ కుమార్ అని అంటే, కేసుని తప్పుదోవ పట్టించేలా, లేదు కేసు విచారణ పక్కదోవ పట్టేలాగా వ్యవహరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో తనని సస్పెండ్ చేశారు కదా. మరి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయరు, ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలి కదా అనేటువంటి లాజిక్ తీస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆయన. రఘురామకృష్ణరాజు గారు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నారు, తాను రాజ్యాంగ పదవిలో ఉన్నాం. ఒక కేసు విచారణలో నిందితుడిగా సునీల్ ఉన్నారు, బాధితుడిగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. మరి బాధితుడిని కూడా ఇప్పుడు సస్పెండ్ చేయాలి అనేది సునీల్ ఐపీఎస్ గారు లాజికల్గా ట్వీట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ట్వీట్లు చేసి సివిల్ సర్వెంట్లకు ఉండాల్సినటువంటి మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించారని చెప్పి ఆయన బద్నామయ్యారు. అయినప్పటికీ ఆయన మార్చుకోలేదు, ఆయన తీరులో మార్చుకోలేదు. ఆయన విచారణకు హాజరైన సందర్భంగా కూడా కస్టోడియల్ టార్చర్కి తనకి సంబంధం లేదు అని చెప్పి చెప్పారు తప్ప, విచారణాధికారిగా ఉన్నటువంటి దామోదర్ గారు అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. ఏ1గా కస్టోడియల్ టార్చర్లో సునీల్ ఉన్నారు, ఏ2గా సీతారామాంజనేయులు గారు ఉన్నారు, వీళ్ళిద్దరు సీనియర్ ఐపీఎస్లు, ఏ3గా విజయ్ పాల్ ఉన్నారు, ఏ4గా తులసిబాబు, ఏ5గా ప్రభావతి డాక్టర్ ఆవిడ ఉన్నారు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి. సీతారామాంజనేయులు అలాగే సునీల్ వీళ్ళిద్దరూ కీలకం ఈ కేసులో. విజయపాల్ని అరెస్ట్ చేశారు, విజయపాల్ని అరెస్ట్ చేసి వాంగ్మూలం తీస్తున్నారు. అలాగే తులసిబాబు దగ్గర వాంగ్మూలం తీస్తున్నారు, అలాగే డాక్టర్ ప్రభావతి దగ్గర వాంగ్మూలం తీస్తున్నారు. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తున్నారు. దాంట్లో భాగంగానే సునీల్ని ఈ మధ్యకాలంలో విచారణకి పిలిచారు. అసలు ఈ కేసు ఎప్పుడు నమోదైంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజద్రోహానికి రఘురామకృష్ణరాజు గారు పాల్పడ్డారు అనేది కేసు. ఆ కేసుకు సంబంధించి ఆ రోజున్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి రాజద్రోహం చేశాడు రఘురామకృష్ణరాజు గారిని భావిస్తూ ఆయన్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో. ఆయన బర్త్డే ఒక రోజు ముందుగానే అరెస్ట్ చేశారు, బర్త్డే రోజు అరెస్ట్ చేశారు. పైగా ఆ రోజుకి ఆయన ఎంపీ, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని మామూలు వాహనంలో తీసుకెళ్ళి అక్కడ సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడ అతన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద 100 కేజీల బరువు ఉన్నటువంటి మనిషిని అలాగే 4 ప్రైవేటు వ్యక్తులని పంపించారు. ఆ 4 కూడా ముసుగేసుకో ఉన్నారు. ఆ ముసుగు వీరులు ఎవరు అనేది బయటికి రావాలి అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు పంపించారు? ఈ 100 కేజీల బరువు ఉన్నటువంటి వ్యక్తి తన ఛాతి మీద కూర్చొని నొక్కి చంపేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పేరెడ్ నిర్వహించారు. అది తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తూ పోలీసులకి విచారణ సందర్భంగా చెప్పారు. ఇదంతా కూడా క్రానలాజికల్గా జరుగుతుంది విచారణ. విచారణ ఎందుకు జరుగుతుంది కేసు విచారణ అని అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి. కూటమి ప్రభుత్వం రాకపోవడానికి ముందు
రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ని మళ్ళీ ఇన్ టైంలో 30 days పైన ఏదో ఒకటి చెప్పాలి, అది రిజెక్షనా విచారణ అనేది. ఆ టైంలో చివరి నిమిషంలో ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది. ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద. అంతకుముందు ఆయన మీద అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదని చెప్పి గుంటూరు ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో చేరారు రఘురామకృష్ణరాజు గారు. అక్కడ డాక్టర్లు పరిశీలించిన తర్వాత 3rd degree ప్రయోగించారు. ఆ గాయాలయ్యాయి, పోలీసు దెబ్బలు తగిలాయి అని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాత దీన్ని ఢిల్లీ స్థాయిలో కూడా ప్రచారం చేశారు. ఆయన లోక్సభ స్పీకర్కి కూడా అందించారు. సో ఆ స్థాయిలో పోరాటం చేస్తూనే ఇంత చేసినప్పటికీ కూడా ఆయన రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను బలంగా తీసుకెళ్లారు సమాజంలోకి. సో కారణం ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఆయన మీద ఇప్పుడు సునీల్ గారు ఒక పోరాటాన్ని స్టార్ట్ చేశారు, లాజికల్ పోరాటాన్ని. ఏంటంటే అది నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేయండి అనేది. ఒక ఐపీఎస్గా ఉండి ఇది ఎలా సాధ్యం? ఐపీఎస్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. ప్లస్ ఆయన నిందితుడు A1 అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరు? అనిల్ కుమార్ గారు. బాధితుడు రఘురామకృష్ణరాజు గారు. సో బాధితుడిని ఎవరైనా రాజీనామా చేపిస్తారా, లేదు సస్పెండ్ చేస్తారా బాధితుడిని? బాధితుడి మీద ఎవరైనా చర్యలు తీసుకుంటారా అనేది సీనియర్ ఐపీఎస్గా ఉన్నట్టు సునీల్ కుమార్ గారికే తెలియాలి. సునీల్ కుమార్ గారి సస్పెన్షన్లు ఏంటంటే ఆయన మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి, ఈ కేసు విచారణకు అడ్డు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఇచ్చారు. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే ఆయన పట్టుకుని ఆయన ఏమంటారంటే రఘురామకృష్ణరాజు గారు కూడా సస్పెండ్ చేయండి, నన్నే కాదు ఆయన్ని కూడా సస్పెండ్ చేయండి. ఈ కేసు మీద ఆయన ప్రభావం కూడా ఉండదు, ఆయనకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని ఉపయోగించి ఈ కేసుని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని కూడా సస్పెండ్ చేయండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన. గతంలో కూడా హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా ఏదో ట్వీట్ చేసి ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఆ ఆర్గనైజేషన్ తరఫున పనిచేస్తూ రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ ఉండేలాగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి పోటీ చేయడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఆయన రాజకీయపరమైనటువంటి యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. అసలు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు జరిగిన అనేక కేసుల్లో పొలిటికల్ మోటివేటెడ్ కేసులను ఆయన డీల్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే మాట, అలాగే రఘురామకృష్ణరాజు గారు చెప్పేటువంటి మాట కూడా. ఎందుకంటే సివిల్ సర్వెంట్లకు ఉండే మార్గదర్శకాలని ఇటు సునీల్ కానీ అటు సంజయ్ కానీ పక్కన పెట్టేసి వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు. మరి ఇప్పుడు బాధితుడిని కూడా సస్పెన్షన్ చేయాలి అనేది కొత్త లాజిక్ని తీసుకొస్తున్నారు ఎవరు? సునీల్ గారు. ఒకవేళ అదే జరిగితే రాబోయే రోజుల్లో కేసు పెట్టినటువంటి వాళ్ళు అంటే బాధితులు వాళ్ళకు ఉండే అన్ని హక్కులు తీసేయాల్సి వస్తుంది. కాబట్టి సహేతుకమైనటువంటి డిమాండ్ కాదు సునీల్ గారు చేసింది అనేది వినిపిస్తుంది. మరి మీరు ఏమంటారు? సునీల్ గారు చేసినటువంటి డిమాండ్ని మీరు సమర్థిస్తారా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.